యేసుక్రీస్తునామములో మీకు అందరికీ వందములు. చాలామంది వాహనాలు కొనే ముందు వాటికి ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటారు. కానీ నేను చెప్పేది ఒకటే, ఎవరికైనా సరే ఎయిర్ బ్యాగ్స్ కొన్నిసార్లు ఓపెన్ కావు. ఎయిర్ బ్యాగ్స్ అనేవి అవి కొన్ని కెమికల్స్ చేత అవి లోపల నింపబడి ఉంటాయి. ఆ కెమికల్ తోడు మరి ఇంకో కెమికల్ యాడ్ అయినప్పుడు ఎప్పుడైతే ఒక జర్క్ వస్తుందో ఆ టైంలో ఆ కెమికల్కి మరొక కెమికల్ యాడ్ అయ్యి అది వెంటనే ఆ బెలూన్ అనేది ఒక బెలూన్గా బయటికి వచ్చేస్తుంది. ఆ బయటికి వచ్చి మళ్ళీ వెంటనే అది పేలిపోతుంది. గమనించండి. అయితే కొన్నిసార్లు ఆ కెమికల్ అనేది లోపల మిక్స్ అవ్వనప్పుడు క్షణాల్లో అది జరగనప్పుడు మరి ఆ బ్యాగ్స్ ఇంతకు మాత్రం కూడా ఎవరిని కాపాడవు. బ్యాగ్స్ అనేవి బయటికి రావు, ఎవరు కూడా కాపుతే అది ఎంత మాత్రం ఇవ్వలేదు. అనేక మంది బ్యాగ్స్ వచ్చి కూడా బయటికి బ్యాగ్స్ ఓపెన్ అయ్యి కూడా చాలామంది దారుణంగా చనిపోయారు. ఆ సంఘటనలు కూడా నేను చాలా చూసి ఉన్నాను. గమనించండి, ఎందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క కాపుదల మనకు తోడుంటే ఏ అపాయము రాదు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవాయే నిన్ను కాపాడును. ఈ మాట ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపకం చేసుకోండి, మీ వాహనాల మీద కూడా రాసుకోండి. క్రైస్తవులైతే అది మీ ఇష్టానికి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క కాపుదల చాలా ప్రాముఖ్యమైనది. ఈ మధ్యకాలంలో మరి ఒక ధనలక్ష్మి అనే ఒక ఆమె ఒక హిందూ కుటుంబం నుంచి ఆమె దేవునిలోకి వచ్చింది. దేవునిలో రావటానికి చాలా కారణాలు ఉన్నాయి. మరి భర్త మరి పెరాలసిస్ రావటం, ఆ తర్వాత చనిపోయే కండిషన్లోకి అతను వచ్చేయటం, ఆ తర్వాత ప్రార్థనల ద్వారా ఆయన బతికి ఇప్పుడు సజీవంగా ఉండి ఆయన పనులు చేసుకుంటున్నాడు, ఉద్యోగం కూడా చేస్తున్నాడు. అయితే ఆమె ప్రయాణం చేస్తున్నప్పుడు కారు యాక్సిడెంట్ జరిగింది. ఆమె ప్రయాణం చేస్తున్న కారు. అయితే దేవుడు అప్పటికి ఇంకా ఈమె దేవునిలోకి రాలేదు. దేవునిలోకి వచ్చిన తర్వాత దేవుడు ఖచ్చితంగా చూపించాడు, ఈ పలానా యాక్సిడెంట్స్ నేను తప్పించాను అని ఒక దేవుడు గొప్ప దర్శనం ఆమె కలుగు చేశాడు. కాబట్టి గమనించండి, దేవుని కాపుదల కావాలి. దేవుని కాపుదల ఉంటే వీరు క్షేమంగా ఉంటారు. చాలామంది దేవుని కాపుదలు నమ్మరు. కొంతమంది దేవుని కాపుదలు అంటే కొంతమందికి వెటకారంగా ఉంటుంది, కొంతమందికి వికలితనంగా ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. కానీ అదృశ్యమైన శక్తులు, అదృశ్యంగా ఉండే దేవుని దూతలు మిమ్మల్ని కాపాడుతాయి. ఇదైతే వాస్తవం. అందుకనే ఆయన యెహోవా బైబిల్ గలవారి చుట్టూ ఆయన దూత కావాలండి, వారిని రక్షించిన దేవుని వాక్యం ఉంటుంది. ఆయన దూతలను అందరూ చూడరు. ఎవరికైతే దేవుడు నేత్రం తెరుస్తాడో వాళ్ళు మాత్రమే చూస్తారు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.